నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైరింగ్ యూ. చెట్టు కోరిక. ఒక దట్టమైన అడవిలో ఒక చిన్న చెట్టు ఉండేది. దాని కొమ్మలు నేలకు దగ్గరగా ఉండేవి. ఆకులతో పాటు ఆ చెట్టుకు ఆకుపచ్చ ముళ్ళు కూడా ఉండేవి. తన ముళ్ళను చూసి అది ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. నా దగ్గరకు ఎవరూ రావడం లేదు, మిగతా చెట్లలాగా నేను అందంగా లేను అనుకొని చింతించేది. ఒకరోజు ఆ చెట్టు ప్రకృతి దేవత దగ్గరకు వెళ్ళి, తల్లి, ఈ ముళ్ళతో నేను అందవికారంగా ఉన్నాను, ముళ్ళు తీసివేసి నన్ను అందంగా మార్చు అని కోరింది. అప్పుడు ప్రకృతి దేవత, నీకు ముళ్ళు ఎంతో అవసరం కాబట్టే అవి నీకు ఏర్పడ్డాయి అని చెప్పింది. అలాగైతే కనీసం వీటిని బంగారు ముళ్ళగానైనా మార్చు తల్లి అంటూ చెట్టు ప్రాధేయపడింది. ప్రకృతి మాత తదాస్తు అంది. వెంటనే ఆ చెట్టు ముళ్ళు బంగారు వర్ణంలో మిలమిలా మెరవసాగాయి. చెట్టు తనను తను చూసుకొని చాలా సంతోషపడింది. కానీ దాని సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆ దారి వెంట వెళుతున్న ఒక వ్యక్తి బంగారు ముళ్ళను చూశాడు. తనకు ఎన్ని అందితే అన్ని ముళ్ళు తెంపుకొని వెళ్ళిపోయాడు. దాంతో చెట్టుకు మనుషులు వచ్చి తన ముళ్ళన్నీ తెంపుకుపోతారేమోనని భయం పట్టుకుంది. చెట్టు మళ్ళీ ప్రకృతి మాత దగ్గరకు వెళ్ళింది. నేను పొరపాటు పడ్డాను, నాకు బంగారు ముళ్ళు వద్దు, గాజు ముళ్ళు కావాలి. అప్పుడు నా ముళ్ళను ఎవరూ ముట్టుకోరు, పైగా చూడటానికి అందంగా ఉంటాను అని అన్నది. అలాగే అంది ప్రకృతి మాత. వెంటనే చెట్టు బంగారు ముళ్ళు గాజు ముళ్ళలా మారిపోయి సూర్యరశ్మి సోకి మెరుస్తున్న తన శరీరాన్ని చూసుకొని చెట్టు మురిసిపోయింది. అయితే దాని ఆనందం కొద్దిసేపే. పెద్ద గాలివాన రావడంతో గాజుముళ్ళు పటపటా పగిలిపోయాయి. ఇంతలో ఒక గొర్రెల మంద అక్కడికి వచ్చింది. అంతకు ముందు ముళ్ళు ఉండటంతో అవి ఆ చెట్టు జోలికి వెళ్ళేవి కావు. ఇప్పుడు వాటికి ఏ అడ్డు లేకపోవడంతో ఆ చెట్టుకున్న ఆకులను గబగబా తినేశాయి. అప్పుడు గాని చెట్టుకి తన కోరికలు ఎంత మూర్ఖత్వమైనవో అర్థం కాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.